సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని సురభి మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయింది. దీంతో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం విద్యార్థులను కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. ఎవరికీ తెలియకుండా కళాశాల యాజమాన్యం ప్రయత్నించింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, సురభి మెడికల్ కాలేజ్ హాస్టల్లో అసలు ఏం జరిగింది? ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? సౌజన్య, సిద్దిపేట జిల్లాలోని సురభి మెడికల్ కాలేజీలో మొన్న గురువారం క్యారెట్ కర్రీ తిన్న విద్యార్థులకు మెడికోలకు ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు విరచనంతో వారంతా ఆసుపత్రి పాలయ్యారు. అదే ఆసుపత్రి ఏదైతే వారు చదువుతున్న మెడికల్ కాలేజీలోని హాస్పిటల్లోనే వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇది గురువారం రోజు జరిగింది. లక్షలాది రూపాయల ఫీజులు తీసుకుంటూ విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీలో గతంలో కూడా పలు ఘటనలు చోటు చేసుకున్నట్టు కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే సురభి మెడికల్ కళాశాల లోపల అయితే హాస్టల్ ఉందో హాస్టల్లో పరిశుభ్రత పాటించడం లేదని, కుళ్ళిపోయిన కూరగాయలు వాడుతున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘాలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని కలిసే ప్రయత్నం చేస్తున్నా కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సురభి కాలేజీ అయితే మెడికల్ కాలేజీలో వీరంతా కూడా హాస్టల్లో కాగిన నూనెను అంటే మళ్ళీ వాడిన వంట నూనెను వాడుతూ ఉండడం, దాంతోపాటు శుభ్రత లేని కిచెన్ మొత్తం శుభ్రంగా ఉండకపోవడం, హైజీనిక్ ఉండకపోవడం, దాంతోపాటు కుళ్ళిపోయిన కూరగాయలు వండడం వల్లనే ఇట్లాంటి ఘటనలు ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 15 మంది మెడికోలు విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా కూడా వాంతులు చేస్తున్నారు. గురువారం రోజున క్యారెట్ కర్రీ తిన్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా విద్యార్థులను వారంతా కూడా మోటివేట్ చేశారు. కానీ ఆ పరిస్థితి విషమించిన రోజు చాలా మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ల ద్వారా తెలపడంతో వారంతా ఆసుపత్రి అయితే మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. గతంలో కూడా ఇక్కడ అయితే ఈ హాస్టల్లో జరిగిన ఘటనలపైన స్థానిక అధికారులు కావచ్చు వీరంతా కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇన్ఫ్లుయెన్స్డ్ ఏదైతే మెడికల్ కాలేజీ యాజమాన్యం ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో ఆసుపత్రి లోపల ఏదైతే హాస్టల్ చెక్ చేసేందుకు కూడా అధికారులు రాకపోయేవారని, సో ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేశారు, కనీసం మంచి ఆహారం పెట్టలేకపోతున్నారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కొంతమంది దాదాపు 8 మంది ప్రస్తుతం ఇంకా చికిత్స పొందినట్టు కూడా చెప్తున్నారు. మరికొంతమంది కోలుకున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఫుడ్ పాయిజన్ గురువారం జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా ఇంకా తల్లిదండ్రులకు చాలా మందికి అయితే ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైన తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆసుపత్రి ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించాలని, దాంతోపాటు ఏదైతే మెడికల్ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సౌజన్య.